Dr. Fatima Garu, psychologist. Today, my intention of calling you to my office. What I feel like, madam, ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్స్ అంతా కూడా గొడవపెట్టుకుంటూ ఉంటారు. గొడవపెట్టుకున్న తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అవుతూ ఉంటారు. అంటే బిఫోర్ దట్ ఎప్పుడే కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకున్న తర్వాత ఫస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ మదర్ చెప్పుకుంటుంది, దాని తర్వాత వాళ్ళ ఫాదర్స్కి, దాని తర్వాత వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ తర్వాత బ్రదర్స్కి చెప్పుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిజాల్వ్ కాకపోయేసరికి అటు అత్తగారు వాళ్ళతో సమస్యలు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు అంటే పెళ్ళి చేసిన తర్వాత సంసారం నెట్టుకుపోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని ప్రెజర్ చేయడం, ఇదంతా జరుగుతుంది మేడం. సో జరిగిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు వన్ ఫైన్ టైమ్ ఎటు ఇష్యూస్ రిజాల్వ్ కాకపోయేసరికి దే విల్ జస్ట్ కమ్ ఫర్ ఆస్కింగ్ డైవర్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మేడం, అంటే డైవర్స్ ఇవ్వడానికి నాకు ఎప్పుడు కూడా అంటే ఇప్పించాలన్నా ఇవ్వాలన్నా డైవర్స్ తీసుకోవాలన్నా ఐ నెవర్ ఎంటర్టైన్ ఆర్ ఐ డోంట్ ఎంకరేజ్. ఎందుకంటే పెళ్ళి అనేది ఇదివరకు అంటే నూరేళ్ల బంధం అంటాం, ఇప్పుడు అది నూరేళ్ల బంధం కాస్త 100 రోజులు కూడా లేకుండా పోతా ఉంది. సో కాబట్టి మై ఇంటెన్షన్, ఒకవేళ అటువంటి కేసెస్ ఏదైనా వస్తే వాట్ ఈస్ యువర్ సజెషన్, కెన్ యూ జాయిన్ విత్ అస్? మీరు మాతో పాటు కలిసి ఒకవేళ ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ మీ ఒక కౌన్సిలింగ్ కానీ లేకపోతే మీ యొక్క సైకాలజీ స్కిల్స్ ఏ రకంగా ఇటువంటి కపుల్స్కి యూజ్ అవుతుంది అంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఆఫర్ చేస్తున్నందుకు. డెఫినెట్గా మీతో కొలాబరేట్ అవుతాను. ఈ కాలంలో అయితే డెఫినెట్గా ఇది కౌన్సిలింగ్ను ఈ అడ్వొకేసీ అన్నది రెండు కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అన్నది వేరు, మనకి అడ్వొకేసీ అన్నది ఎప్పుడైతే లీగల్గా వాళ్ళు వెళ్ళాలనుకున్నారో, సపరేషన్కి వెళ్ళాలనుకున్నారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు లాయర్స్ని అప్రోచ్ చేయాలి. బట్ ముందు వాళ్ళు ఏదైనా రిజాల్వ్ చేసుకోగలరు, అలాంటి స్కోప్ అనేది ఉంది అని అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకు కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఫస్ట్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టు. ఎందుకనంటే ఇంట్లో ఒక 4 గోడల మధ్య ఉంటూ కూడా వాళ్ళ తగాదాలు ఎంత పెరిగిపోయాయి అని అంటే అది వీధిలో అందరికీ మారుమోగుతున్నట్టు అందరికీ తెలిసిపోతుందన్నమాట. అంటే వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండట్లా కపుల్స్కి. అంటే అది దేని మూలాన అంటాము అన్నది ఈ పర్టిక్యులర్ రీజన్ మూలాన ఇలా అవుతుంది అని మాత్రం చెప్పలేము. అంటే ఏదైనా బ్యాక్ ఎండ్లో కారణాలు కావచ్చు. కాకపోతే ఒక్కసారి పెళ్ళి అయిపోయింది అని అన్న తర్వాత కొంత పర్సెంట్ ఇద్దరిలోనూ ఒక కాంప్రమైజ్ అనేది గుణం ఉండాలి. అంటే ఆ కాంప్రమైజ్ లేకపోవటం మూలాన వీళ్ళు ఏంటంటే అంటే నేనే గొప్ప, నేను నా అన్న ఈగోస్తో ఎక్కువ నడుపుతున్నారు ఈ మధ్య. అంటే ఇద్దరు మెచ్యూర్డే, ఇద్దరు వర్కింగే. సో కాబట్టి నా ఇండివిజువాలిటీ, నా ఫ్రీడమ్ అన్నది ఎక్కువ పెరిగిపోయింది. ఈ నా అన్నది మనలో మారడానికి చాలా టైం పట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్షిప్ వాల్యూస్ కానీ కల్చర్స్ కానీ మన దాంట్లో ఈ జనరేషన్లో చూడటం చాలా తక్కువైపోయింది. సారీ టు ఇంటరప్ట్ మేడం. ఇప్పుడు నా అన్న ఫీలింగ్ అంటే ఈగోస్ అన్నది అంటే ఫస్ట్ సైడ్ మేల్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంటుందా, ఫీమేల్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుందా? ఇది మేల్ సైడ్ నుంచి కూడా, అంటే ఇది వరకు ఎక్కువ మేల్ సైడ్ కాదు కదా, లేదు ఇది వరకు ఎక్కువ మేల్ సైడ్ నుంచి వచ్చేదండి. ఇప్పుడు కొత్తగా నేను ఫీమేల్ దగ్గర నుంచి కూడా ఈక్వల్గా వింటున్నాను. ఏంటంటే అతను సంపాదించేది ఈవిడ సంపాదిస్తుంది, కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం నేనెందుకు పెట్టుకోవాలి, ఆయన ఎందుకు పెట్టలేరు, నా డబ్బులు నేనెందుకు ఖర్చు పెట్టుకోవాలి అన్న ఇది ఉంటుంది చూడండి. ఆ లెగసీని ఎప్పుడు మర్చిపోవట్లేదు లేడీస్. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా డేటింగ్ అనే తీసుకెళ్తున్నా కూడా అబ్బాయి పెట్టుకోవాల్సిందే కానీ అమ్మాయి అదేంటి ఇది చేత కదా అని అంటారు. సో దట్ ఈస్ ఆ థాట్ అనేది ఆల్రెడీ ఉంది. కానీ ఇద్దరు అక్కడ ఈగోస్ అన్నది ఎట్లా వస్తున్నాయి అని అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, కమ్యూనికేషన్గా కానివ్వండి, నేను ఎక్కువ అన్న పోరాటం. అంటే నేను గమనించే దాంట్లో ఏమవుతుందంటే మేడం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ ఎక్కువ సైడ్ అంటే ఇటు సైడ్ ఇన్లాస్ నుంచి ఇన్వాల్వ్ కావడము, అటు సైడ్ నుంచి అంటే వైఫ్ ఆడపిల్ల అయితేమో అత్తగారితో ప్రాబ్లము, సేమ్ టైము మగవాళ్ళు ఏమి ఎక్కువ ఫీల్ అవుతారంటే వీళ్ళ యొక్క అమ్మ నాన్న చెప్పే మాటలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అక్క చెప్పే మాటలకు ఉంటుంది. ఈ అమ్మాయి మంచిదే, కాకపోతే ఈ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్ముందే, ఆమె చేపట్టిది ఈ అమ్మాయి ఇట్లా తయారైందని చెప్పి చెప్పుకునే సందర్భాలు చాలా మటుకు నా దగ్గరకు వచ్చే వాళ్ళు అట్లాగే ఉంటారు మేడం. సో సరే, ఇప్పుడు దానికి తప్పు ఎటువైపు ఉన్నప్పుడు కూడా
నేనేమంటానంటే అడ్జస్ట్ అయిపోతే బెటర్ కదా అంటాను. సమర్థించుకునే గుణము, సర్దుకుపోయే గుణం. సర్దుకుపోయే గుణము రెండు ఉండాలి ఆడదానికి. ఎస్ మేడం. వాళ్ళు చెప్తున్నారు కదా అని నువ్వు రెచ్చిపోవటం కాదు, నీకేది కరెక్ట్ అనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఒకటి నేను కన్వే చేద్దామని ఏమనుకుంటున్నానంటే, జనాలకి ఫస్ట్ సంబంధం చూసేటప్పుడు నీకెంత ఆస్తుందిరా, నువ్వెంత సంపాదిస్తున్నావు, అంటే వెనక నీకెంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది అని అర్థం చేసుకునే బదులు ఆ అమ్మాయి నేచర్ ఏంటి, ఆ అమ్మాయి హ్యాబిట్స్ ఏంటి, ఆ అమ్మాయి అసలు ఎలా ఉంటుంది ఇంట్లో, మా పద్ధతులు ఏంటి, మా వాల్యూస్ ఏంటి, మా కల్చర్ ఏంటి అన్న ఒక మంచి అండర్స్టాండింగ్ వేలో ఒకవేళ జరిగినట్టయితే ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ మారదు. ఎందుకంటే ముందే డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి. కాకపోతే ఇది కాదు కదా వ్యవహారం, ఇప్పుడంతా రివర్స్. వీళ్ళ అమ్మ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే దేనికి ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏం జరుగుతోందని ఇన్వాల్వ్ ఏముంటుంది అవుతున్నారు? మేడం, ఇప్పుడు ఏ చిన్న విషయం అయినా కూడా ఫోన్స్ ఫ్రీ అయిపోయినాయి కాబట్టి ఫోన్స్ ఫ్రీ అయిపోయాయి అని అమ్మాయి చెప్పేసి వెంటనే ఫోన్ చేసుకోవడము, మళ్ళీ దాని తర్వాత జరిగిన అన్ని కూడా వాళ్ళకి మెసేజ్లు పంపించుకోవడము, ఎప్పుడే ఇవన్నీ అనేది వాట్సాప్లలో చాటింగ్ చేస్తా. మొగుడు అంటే ఫోన్ మీద ఉన్న పెళ్ళాలని. అడిక్షన్ కాస్త ఏమవుతుందంటే, ఫోన్ వాడాలన్న ఆలోచనతోని, ఆశతోని, ఎవరికి వాడాలని అర్థం కాక వాళ్ళ అమ్మకో నాన్నకో మెసేజ్లు పెట్టుకుంటూ ఏం చెప్పాలి అర్థం కాక, సరే అని చెప్పేసి మా ఆయన ఇట్లా, మా అత్తగారు ఇట్లా, మా మామ ఇట్లా, మా తోటికోడలు ఇట్లా, అదే కదా వచ్చిన మా ఆడపడుచు బాధ. ఇట్లా అని చెప్పేసి. కాదు, నాకు ఒకటేంటండి మేడం, ఇది నాకు వచ్చే కేసెస్ ఒకటి చెప్తున్నాను. వినండి. గొడవలు ఎక్కడ అవుతున్నాయి రా బాబు అంటే, ఆహా. వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు మంచిగానే ఉంటారు. అసలు అసలు గొడవలు మొదలయ్యేది ఎక్కడంటే, అత్తగారు పుల్ల పెడుతున్నారు, అటు చూస్తే మా మామ పుల్ల పెడుతున్నాడు, లేదంటే మా ఆడబిడ్డ మా అదే తోటికోడలు. అంటున్నాను కదా, ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉందో వాళ్ళకి మేడం, ప్రాబ్లం ఒకటండి, నేను వినిపించకుండా ఒక్కొక్క మీరు బయట వాళ్ళకి అప్రోచ్ అవుతే డెఫినెట్ గా నాశనం. నేనేమంటున్నానంటే 70% అమ్మాయి సైడ్ నుంచే ప్రాబ్లమ్స్ మొదలు పెడతారని నేను అంటున్నాను. అంటే ఐఎమ్ నాట్ జెండర్ బయాస్, బట్ జస్ట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ యూ సే మేడం? అంటే 70% అని నేను చెప్పనండి ఇక్కడ. ఎందుకనంటే ఏంటి ఐ మీన్ క్లాప్ కొట్టేటప్పుడు ఒక చైన్ ఉపయోగించాం కదా, రెండు చేతులు అంటే ఫోర్స్ కలిస్తేనే ఇట్లకెళ్ళి ఎక్కువ ఫోర్స్ వచ్చింది అనుకోండి, అమ్మాయి సైడ్ నుంచి ఫోర్స్ ఎక్కువ వస్తే ఈయన డిఫెన్స్ లో ఈయన చేయడం పెట్టాల్సి See, వస్తుంది. ఆ సందర్భాలు కొద్దీ ఉంటుంది. ప్రతిదీ మనం అలా తీసుకోలేము, ఎందుకంటే కేసెస్ అలా పెరిగిపోతున్నాయి దారుణంగా. వాళ్ళు దీనికి అంటే ఈ సెక్షన్లు వేస్తున్నారు కొత్తగా, అంటే 498A కాబట్టి. సో మనం అలాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాం కాబట్టి మనం అనుకోవచ్చు. కానీ నిజంగానే మెయిల్ డామినేషన్ ఎక్కువైపోయి వాళ్ళని నిజంగానే హరాస్మెంట్ చేసిన కేసులు కూడా అంతే పెరిగిపోతున్నాయి. రెండు ఫీమేల్ డామినేషన్ లేదని చెప్పంటారు. ఫీమేల్ డామినేషన్ లేదు అని కంప్లీట్ గా నేను చెప్పేందుకు లేదు. కొన్ని ఫీమేల్ హరాస్మెంట్స్ లేవంటారా? ఫీమేల్ హరాస్మెంట్స్ కంపేర్ టు మెన్ అయితే తక్కువే. అది ఒకప్పుడు మేడం, ఇప్పుడు కాదు మేడం. అది నేను అంగీకరించకపోవచ్చు సార్, ఎందుకంటే చాలా మటుకు మేము చూస్తున్న కేసెస్ నేను చెప్తున్నాను కదా. ఐ అండర్స్టూడ్, అంటే ఐఎమ్ నాట్, అంటే ఆడవాళ్ళకి నేనేమి అగేన్స్ట్ అని కాదు, నేను నిజంగా 100% నేను ఆడవాళ్ళకి ఫేవరబుల్ గానే ఉంటాను. 80% అంటే 20% ఆ కేసెస్ మీకు రావచ్చు, కానీ ప్రతిదీ ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అన్న దాంట్లో కన్నా మనం తీసుకుంటే ఎన్నో చోట్ల ఆడవాళ్ళని డామినేట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. మరి నా దగ్గర ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు, నేను కాదని చెప్పట్లేదు, డెఫినెట్గా ఉన్నారు. ఇది వైస్ వర్సానే నడుస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళు అయిపోతారనేసి ఇప్పుడు కొంచెం రివర్స్ అవుతున్నాయి. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే స్వాతంత్రంలో ఏమైపోయిందంటే వీరు వారు వీళ్ళు అయిపోయేసి ఆడవాళ్ళు మగవాళ్ళని డామినేట్ చేయడము. 6 నెలల సావాసం కాస్త 60 ఏళ్ళ సావాసం ఉంటుంది. 60 ఏళ్ళ స్వాతంత్ర జీవితంలో ఉండుండొచ్చు, కానీ అన్ని కేసులు అలా రావట్లేదు. సరే మేడం, ఎనీవేస్ అంటే మీతో ఆర్గ్యూ చేయడం, డిస్ప్యూట్ చేయడం కాదు మేడం, కానీ నేనేమంటున్నానంటే, సో ఇటువంటి కేసెస్ వస్తే కనుక మీరు సరే జస్ట్ ఐ వాంట్ టు చెక్ విత్ యువర్, అంటే నేను లేడీగా ఎవరి పరని తీసుకుంటానో అది నేను చెక్ చేద్దాం. అన్యాయం ఎక్కడుంటే అక్కడ వైపు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ చేసేటప్పుడే ఈ క్లారిటీ మాకు వచ్చేస్తుంది ఎవరు నిజంగా తప్పు చేస్తున్నారు. సో తప్పు చేసిన వాళ్ళని అఫ్ కోర్స్ మేము సమర్థించాం, వాళ్ళు మా క్లయింట్ అయినా సరే. సో వాళ్ళు తప్పు చేస్తున్నామని చెప్తాం వాళ్ళకి. ఇంకా వాళ్ళు సరిదిద్దుకుంటారా సరిదిద్దుకోరా అన్నది మనకు సరి చేసే ప్రాసెస్ లో మేడం నేనేమంటున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బిఫోర్ దే గో టు కోర్ట్ ఆఫ్ లా అండ్ ఫైల్ ఫర్ డైవర్స్ అండ్ ఆల్, మీరు ఒకవేళ మాతో పాటు జాయిన్ అయిపోతే, అంటే మీరు ఒక డాక్టర్ సైకాలజిస్ట్ కాబట్టి మీరు మాతో పాటు జాయిన్ అయితే, వై డోంట్ వి కొరాబరేట్ టుగెదర్ అండ్ విల్ అడ్రస్ దోస్ ఇష్యూస్. ఒకవేళ కేసెస్ వచ్చినాయి అంటే కనుక బిఫోర్ దే అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా, ఇట్ ఈస్ బెటర్ ఐ సజెస్ట్ ఒక సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క ఇరువురు గల ఒక సమస్యలు ఏంటో తెలుసుకొని. డెఫినెట్లీ అది చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు.
ఎందుకనంటే చాలా మటుకు యూనో మనము వాళ్ళని ఒకవేళ నిజంగా ఒక స్కోప్ ఉంది, వాళ్ళు కరెక్ట్ చేయగలము అని అంటే యా డెఫినెట్గా యాజ్ అ కౌన్సిలర్గా నా ఐ మీన్ నేను హెల్ప్ చేయడానికైతే